साई गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। पूजन्तं राम रामेति मधुराक्षरम् आरुह्य कविता सागं वन्दे वाल्मीकि कोकिलं सभा देवताभ्यो नमः। సరే రామాయణంలో ఆఖరి వారం మనం ఏం చెప్పుకున్నాం? దిశలు 4 దిశల్లో సీతమ్మను వెతకడానికి 4 డైరెక్షన్లో సుగ్రీవుడు రాముల వారు కలిసి పంపించారు కదా సేనని. సరే ఇవాళ రోజు దాని కంటిన్యూషన్. సీతాన్వేషణకు బయలుదేరి 1 నెల రోజులు కావస్తుంది. అప్పుడే 1 మంత్ ఎతికేశారు. 4 డైరెక్షన్లో పోయిన వాళ్ళు 1 మంత్ వెతుకుతూనే ఉన్నారు. ఎట్లా వెతికారంట? పుట్టలు, కొండ గుహలు, భూగృహాల్లో, నదుల్లో, చెరువుల్లో, మీ చెట్ల పైన ఎక్కడనే చెప్పండి అన్ని వెతుకుతూ వెళ్ళిపోతున్నారు కోతులు. ఇంచి వెతకమన్నారు వదలకుండా. సుగ్రీవాజ్ఞ అది. ఎక్కడ పెట్టాడో వాడు సీతమ్మని సీతమ్మలా పెట్టాడా, మార్చేసి ఇంకో పక్షి రూపంలోనో చీమ రూపంలో అట్లా పెట్టాడా తెలియదు కదా రాక్షసుడు. వాడి శక్తి ఏంటో తెలియదు. సో ఇంచి వెతకండి సీతమ్మ కోసం అని చెప్పి వెళ్ళాడు. తూర్పు పడమర ఉత్తర దిక్కు వెళ్ళిన వారు తీవ్రంగా వెతికి రిక్తాస్తాలతో వెతికారు. సుగ్రీవుడి దగ్గరికి తూర్పుకి వెళ్ళిన వాళ్ళు ఉత్తర దిక్కుకి, మళ్ళీ పడమర దిక్కుకి, ఈస్ట్ వెస్ట్ నార్త్ డైరెక్షన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. స్వామి దొరకలేదని చెప్పేశారు. ప్రపంచం గ్లోబ్ మొత్తం వెతికారు ఆ డైరెక్షన్లోకి వెళ్ళి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరారు అనుకోండి, నార్త్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. ఇలా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారు, దొరకలే. వెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇట్లా వచ్చేసారు, భూమి చుట్టూ తిరిగి సీతమ్మ కోసం అలా ఎత్తిగారు. ఈస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇట్లా వచ్చారు, ఒకరొకరు తగులుకుంటారు కదా, మాట్లాడుకున్నారు. అందరూ దొరకలేదు వచ్చారు వెళ్ళిపోదాం. సౌత్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలి. అర్థమైందా? నార్త్కి వెళ్ళిన వాళ్ళు చివరికి వెళ్ళి వచ్చేసారు, సౌత్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలా. అంటే అక్కడ స్కోప్ ఉంది అని అర్థం. గడువు ముగిసేనానికి ప్రసవణగిరిలో శ్రీరాముడితో సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు. ప్రసవణగిరి దగ్గరికి వచ్చారు అందరూ. సీత జాడం కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. స్వామి ప్రయత్నించగా దొరకలేదు అమ్మవారు అన్నారు. హనుమంతుడి విషయంలో కృతకృత్యుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఏమంటారు? ఆంజనేయ స్వామి దొరుకుతారు. 6th సెన్స్ అందరికీ ఏకదాటిగా ఒకళ్ళ మీదే పనిచేసింది. చూడండి, అంటే వాళ్ళంతా ఇంత గొప్ప తపస్సు చేసిన కోతులు అయ్యి ఉంటాయి. మనం కోతులు అంటాం. వానర ప్రముఖులు వాళ్ళందరూ ఎన్నో ఫలితాలు చేసి తపస్సంతా చేసి వాళ్ళకి ఆ శక్తి సంపాదించుకున్నారు. వాళ్ళు చెప్తారు, రేపు ముందు తెలుస్తుంది. వానది కట్టినప్పుడు కోతులు అంట గాల్లో ఎగిరే కోతులు వచ్చినాయంట, నీళ్ళలో ఈత కొట్టే కోతులు వచ్చినాయి, దుంకి వెళ్ళే కోతులు వచ్చినాయి. రకరకాల అసలు కోతులు ఇన్ని రకాలుగా ఇంత శక్తివంతంగా ఉన్నాయని మనకే డౌట్ వస్తుంది. ముందు వానది మీద నడుచుకుంటారు. కొంతమంది సముద్రంలో దిగి ఆడుతున్నారంట నీళ్ళలో. ఈ సీతమ్మ దొరికాక లంకకి వెళ్తారు యుద్ధం చేయడానికి వానరులు అందరూ. అప్పుడు చెప్తారు ముందు అంత పవర్ఫుల్ అవి కోతులు. సీత జాడం కోసం హనుమంతుడు మాత్రం ఈ విషయంలో సక్సెస్ఫుల్గా తిరిగి వస్తారని అందరి నమ్మకం. ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే కదా. ఇది ఒక డౌట్ ఏంటంటే, రావణుడు దక్షిణం వైపు వెళ్ళాడు కాబట్టి ఈ టీం సక్సెస్ అవుతుంది. అందుకని పవర్ఫుల్ టీం అంతా దక్షిణం వైపు పంపించారు. యమలోకం కూడా ఉందంటే యమలోకం కరెక్ట్గా అంటే దక్షిణం వైపు అంటారు. దక్షిణం కాదు, దక్షిణానికి వెస్ట్కి మధ్యలో ఉన్న నైరుతికి డయాగ్నల్గా వెళ్ళాలి. హైపోటెన్యూస్ ట్రిగ్నోమెట్రీ తెలిసిన వాళ్ళకి హైపోటెన్యూస్ AC². హైపోటెన్యూస్గా వెళ్తే యమలోకం వస్తుంది. ఫ్లైట్లో వెళ్తే వస్తుందంటే ఫ్లైట్లో వెళ్తే వస్తుంది, ఫ్యూల్ అయిపోతే ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఇన్స్ట్రుమెంట్లు చేయొద్దు, ధ్యానంలో దొరుకుతాయి. మీకు ఏ లోకం కావాలన్నా కూడా మీరు ధ్యానం చేస్తే ఆ లోకం మీకు దర్శనం అవుతుంది. అంత తపస్సు మనం చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. పూజ చేస్తున్నాం అంటే ఏ పూజ కరెక్ట్ అన్నారంటే మంత్రము, యంత్రము, తంత్రము, ఈ 3 కలిసి చేసిన పూజ. అర్థమైందా? మంత్రం ఉండాలా, యంత్రం ఉండాలా, తంత్రం ఉండాలి. మంత్రము నోటితో చదివే మంత్రాలు. యంత్రము మనం పెట్టే విగ్రహం కింద యంత్రం ఉంటుంది. ఆ విగ్రహమే యంత్రం కిందకి వచ్చేస్తుంది మొత్తం. ఆ యంత్ర శక్తి ఆ విగ్రహం నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. గుడిలో పెట్టే విగ్రహానికి ఎందుకంత పవరు? కింద యంత్రం ఉంటుంది, దాని మీద బీజాక్షరాలు ఉంటాయి. ఎవడైతే పురోహితుడు బ్రాహ్మణుడు చదువుతున్నాడో ఆ బీజాక్షరాలు రిసైట్ అంటే మళ్ళీ రిపీట్ అవుతాయి, అవి యాక్టివేట్ అవుతాయి. ఆ శక్తి విగ్రహంలోకి వెళ్ళి కళ్ళల్లోంచి మన మీదకి ప్రసరణ అవుతుంది.
స్వామి దృష్టి మన మీద పడ్డప్పుడు మనకి బ్లెస్సింగ్గా మారుతుంది. మన ఎత్తుకునే యాంటీనాస్ ఉన్నాయి కదా, చెప్పా కదా, అది ట్రాన్స్ఫార్మర్, అక్కడి నుంచి సిగ్నల్స్ వదులుతూ ఉంటుంది. ఎవరైతే దాని రీచ్లో వస్తాడో, గుడిలో అలానే జరుగుతుంది, దాని రేడియస్లో సర్కంఫరెన్స్లో వస్తారో వాళ్ళకి ఆ ఎనర్జీ వేవ్స్ గ్రాస్ చేస్తారు. అందుకే చూడండి, గుడిలో వెళ్తేనే మనకి పీస్ఫుల్ క్లైమేట్ ఉంటుంది. ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా చికాకు పడ్డారని ఎక్కడికి వెళ్తాను, గుడికి పోయి వస్తూ అంటాడు. అంతేగాని ఇంకేమేమో అనేది వేస్ట్ సొల్యూషన్స్, జీవితాలు నాశనం చేసేది. సిట్టింగ్ లాంటివి అవి ఇవి చేసినప్పుడు జీవితాలు నాశనం అయితే, కానీ గుడి ఒక్కడే ప్రాణాలు నిలబెట్టేది, జీవితాలు నిలబెడుతుంది. అలా వేవ్స్ అలా ఫామ్ అవుతాయి. అలా మంత్రము, యంత్రము, తంత్రము చేసే ముద్రలు, పూజ అంతా కూడా తంత్రం, ప్రాసెస్ ఈ తంత్రం. ఈ మూడు కలిసిన పూజ. ఈ మూడు లేకపోతే అది పూజ అందరూ ఇంకేమంటారు, వాళ్ళని దండం పెట్టి నమస్కరించారు. సరే, అంగదుని నాయకత్వంలో దక్షిణ వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువు గాలిస్తున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తయింది. 1 month రాకపోతే చంపేస్తా అన్నాడు కదా, వెతికి రావడం కూడా 1 month అయిపోయిన టైం. మిగతా వాళ్ళందరూ తెలివిగా వచ్చేసారు, వీళ్ళు రాలే. ఇప్పుడు వెళ్తేనేమో చంపేస్తాడు, టైం అయింది. మీరు ఇంత లేట్ చేశారు, సీతమ్మని వెతికి రాలే. పోనీ ముందుకు వెళ్దామంటే దొరకట్లే. ఆఖరి వీళ్ళకి ఏమైంది, దక్షిణ వైపు వెళ్ళగానే సముద్రం వచ్చింది శ్రీలంక దగ్గరలో. ఏం సముద్రం ఉంది? బే ఆఫ్ బెంగాల్ కింద ఇండియన్ ఓషన్ కదా, ఆ సముద్రం వచ్చింది వీళ్ళకి. సరే, ఏం చేయాలో తోచడం లేదు, కాళ్ళు ఆడట్లేదు వీళ్ళకి, భయం స్టార్ట్ అయిపోయింది. సుగ్రీవుడు ఎలాంటి వాడంటే, హనుమంతుడు ఉన్నాడు కదా, అంగదుడు ఉన్నాడు కదా, జాంబవంతుడు ఉన్నాడు కదా, ఎక్స్క్యూజ్ చేద్దామని అంటూ సమానమైన పనిష్మెంట్ ఎవరైనా. వీళ్ళు ఇప్పుడు ఉట్టి చేత నిమ్మో మాట అందరూ ఉరి తీసేస్తాడు సుగ్రీవుడు. ఎవరిని? అంగదుడిని, జాంబవంతుడిని, హనుమంతుడు అందరినీ ఉరి తీసేయమంటాడు. శిక్ష ఎవరికైనా సమానమే కదా. అందుకే వీళ్ళకి భయం వచ్చేసింది. తమ వాళ్ళ నిరాశ పడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు. ఎంబడే బాహుబలిలో డైలాగ్ ఉంది, నాతో వచ్చేది ఎవరు, చచ్చేది ఎవరు. యుద్ధం అప్పుడు విన్నారా? గుర్రం మీద వెళ్తాడు ఒక్కడే, కాలుకేయండి చంపేటప్పుడు. గుర్తుందా? ఫస్ట్ పార్ట్లో సీను, అది ఇక్కడి నుంచే కాపీ కొట్టారు. అంగదుడు బాహుబలి అలానే తీశారు. బాహుబలి రామాయణము, మహాభారతము, కొన్ని అక్కడ ఇక్కడ పుస్తకాలు అన్ని కాంబినేషన్ చేసి మిక్సీలో వేసి తిప్పి ఒక స్టోరీ రాశారు. దానికే మనం బట్టలు దించుకొని, తెరలు దించుకొని, కాగితాలు దించి పైకి ఇస్త్రీ చేసాం. నిజంగా రామాయణం యాస్టీస్ తీస్తే ఇంకేమవుతును? హనుమాన్ వస్తేనే అలా ఫీల్ అయిపోయారు. హనుమంతుడు అంత పెద్ద కట్అవుట్ చూస్తే. నిజంగా సుందరాకాండ సీతమ్మని చూశాక చేసిన హనుమంతుల వారి బీభత్సం ఉందే ఆ లంకలో, అది చూస్తే గోడలు కూడా పగలగొట్టేస్తారు. ఎందుకంటే ఆ ఎనర్జీ మనలో అలా ఫ్లో అవుతుంది. ఆంజనేయ స్వామి యొక్క శక్తి అంతెందుకు, నేను మా కిల్వాళ్ళ ఇంట్లో రోజు చేసే భజనే ఇంకొంచెం జోష్ ఎక్కువై కొట్టాం. తాళాలు, బండ పగిలిపోయింది. నా చేతి కింద ఉన్న బండ పగిలిపోయింది. నిజంగా గుర్తు పగలగొడతాం, ఆ బండని పగలగొట్టాం. కానీ ఆఫ్టర్ ఆల్ తాళాలేవి ఇది ఎంత ఉంది నాన్న డైమెన్షన్? ఇంత థిక్నెస్. దీన్ని మనం ఎంత కొట్టినా కూడా ఇలా కొడతాం. హనుమంతుల వారి ఎనర్జీ ఫ్లో ఎంత అయి ఉంటే బండ పగిలిపోయింది కిందది. ఇంతలో బండ వేసి, బండ కింద బట్ట వేసి, బట్ట కింద చాప కూడా వేసాం. ఆ ఇంపాక్ట్ ఇలా 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 పడ్డది. అలా పడిన దెబ్బకి బండ క్రాక్ 2 ముక్కలు పీస్ చూపించా కూడా. అది ఎనర్జీ ఫ్లో. నిజంగా కూర్చోండి, బండవాళ్ళు కాదు, మీ చెయ్యి ప్లస్ ఎనర్జీ ఫ్లో. ఎందుకు చెప్తున్నా అంటే, హనుమంతుల వారు సుందరాకాండలో చేసిన ఘట్టం కనుక సినిమా తీశారనుకోండి, గోడలు పగలెట్టే శక్తి వస్తుంది, సినిమా థియేటర్లు చిరిగిపోవచ్చు, సీట్లు కూడా చిరిగిపోవచ్చు. ఆ ఎనర్జీ ఫ్లో అయితే బీభత్సం అయిపోతుంది. అవునా కాదా? ఆయన ఎలా కొట్టాడంట సుందరకాండలో చెప్తారు, మా అమ్మని ఇక్కడ తీసుకొచ్చి బంధిస్తారా, ఏడిపిస్తారా అంటే మీ పని ఏం చేస్తాను అని. హనుమంతుల వారు అలా డిసైడ్ అయితే ఏమవుతుంది? మ్యాచ్ 1 side అయిపోతుంది. ఆయన అది చేశాడు కదా, 1 side మ్యాచ్ చేసి పడేశాడు. అంతమందిని చంపేసి వచ్చాడు. రాముల వారికి యుద్ధం ఈజీ అయిందంట. రాముల వారికి యుద్ధాన్ని చాలా తేలిక చేసి పెట్టాడు. అంటే మెయిన్ మీరు వాగ్దానం చేశారు కదా రావణాసురుని చంపుతానని, రావణాసురుని, ఇంద్రజిత్తుని, కొంతమందిని పెట్టించాడు. మేజర్ పోర్షన్ చంపేశాడు. ఎందుకు అంటే ఆయనకి స్వామి భక్తి అలాంటిది. రాముడే గురువు, ఆయనకి గురువుగారు కష్టపడద్దు, మా ప్రభువు నా స్వామి, ఆయనకి ఎందుకు కష్టం? ఈ దోమలని నేనే చంపేస్తా, మా స్వామి వారు వచ్చేందుకు దోమలు కొట్టుకోవాలా, వీడని లేదు లేపేస్తా, స్వామి వచ్చి 4-5 బాణాలు వేసి వాళ్ళు లేపేస్తా. అలా చేశారు. అది బుద్ధి బలం. హనుమంతుల వారి దగ్గర ఉపాసన చేస్తే మనకు అలాంటి లక్షణాలు వస్తాయి. మన మధ్యలో చెప్పుకున్నాం కదా, హనుమంతుల వారికి ఇచ్చిన పని కాకుండా దానికి సంబంధించిన పనులని చేసుకొస్తాడంట హనుమంతుల వారు. సీతను చూసినామంటే ఏం చేశాడు?
లంకను కాల్చి లంకల్లో ఉన్న వాళ్ళ మనశ్శక్తి మీద కొట్టాడు. అందరికి భయం వచ్చేసింది. ఒక్క కోత వస్తేనే ఇలా ఉంది పరిస్థితి, కొన్ని కోట్ల కోతలు వస్తున్నాయి యుద్ధానికి. ఎంత భయపడిపోయి ఉండాలా. రావణాసుడు ఎప్పుడు పెట్టిన మీటింగ్లు పెట్టేశాడు. హనుమంతుడు వచ్చేళ్ళాడు. అంత భయం వచ్చేసింది ప్రాణం మీద, లంక మీద. ఎందుకు తెచ్చారా బాబా అనుకున్నాడు. అయినా కూడా మొండితనం, నేను గెలుస్తానని. ఏమైంది? అధర్మంగా ఉండి ఎవడైనా గెలుస్తాడా? గెలవడం. సరే, అలా అంగదుడు నాతో వచ్చేదెవరు చచ్చేదెవరు అని ఎలాగైతే బాహుబలిలో డైలాగ్ కొట్టాడో అలా వాళ్ళ యొక్క సైన్యాన్ని శక్తిపరిచాడు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ తీసుకున్నాడు. మంచిగా ఉత్సాహం నింపేటట్టుగా మాట్లాడాడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం మనల్ని వరిస్తున్నాడు. మనం ఇలా నిరుత్సాహపడద్దు. రాముడు మన మీద భారం పెట్టాడంటే అర్థం ఏంటి? ఆయన మన మీద నమ్మకం ఉంది. సో మనం ఎట్లనే సక్సెస్ అయి వెళ్ళాలి. మనం స్ట్రాంగ్గా వెతికితే మనకే విజయం. మీ ఎగ్జామ్స్ కూడా అట్లే రాయాలి. స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మనం చదివితే ఎగ్జామ్స్ సక్సెస్ అవుతాం. అందుకని నాతో ఏమవుతుంది, పక్కనోడితో మాట్లాడి ఎదురుగున్నోడితో మాట్లాడి ఇంక ఎగ్జామ్ ఏం రాస్తావు? ఈ మాటలే రాయిపోయి వాడితో మాట్లాడి వీడి మాట్లాడి ముచ్చట రాస్తే ఫుల్ పాస్ అయిపోతుంది. 10 పెట్టిన వస్తాయి. సిన్సియర్గా అసలు ఫస్ట్ ప్రిపరేషనే లేదు. మళ్ళీ ఆ సెంటర్ అంట కదా, ఈ సెంటర్. నీ మొహానికి ఏ సెంటర్ అయితే నేను చదవని కాడికి నీకు బుక్ ఇస్తేనే రాయలేవు. నీ క్వశ్చన్ ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి వాడికి ఏ సెంటర్ అయితేనేంది? ఈ పిచ్చి ముచ్చట్లు ఎందుకు? బాగా చదివినోడు ఏ సెంటర్ అయితే ఏంది? 10 మంది టీచర్లు చుట్టూ ఉండి ఇట్లా చూస్తూ ఉండమని బాగా చదివినోడు రాసుకుంటూ పోతుంటాడు. వాడు చూసి ఆటోమేటిక్గా నొప్పి పుట్టాల్సింది. ప్రిపరేషన్ చేయి. అదే హనుమంతుడు అనేది. హనుమంతుడు వాడు బాగా ప్రిపేర్ అయిపోయాడు. లంకకి సక్సెస్ అయిపోయింది. అక్కడ నేను దాటుతానో లేదు, ఫస్ట్ ఆయన కూడా అనిపించింది దాటుతానో లేదో అని. కానీ కామ్గా కూర్చున్నాడు. జాంబవంతుడు వచ్చి చెప్పాడు నీళ్ళు అంత శక్తి ఉందని చెప్పాడు. అక్కడ శాపం పోయింది. ఋషి శాపం ఉంది హనుమంతుల వారికి. అంతేగాని మళ్ళీ ఉంది హనుమంతుల వారు మనం గుర్చి. కొంతమంది అంటుంటారు గుడికి వెళ్ళి హనుమంతుల వారికి గుర్తు చేయాలని శక్తి అంటారు. ఆయనకి ఎప్పుడు ఆయన గుర్తొచ్చేది? మనకే బుద్ధి లేదు. ఆయన గుర్తొచ్చిన సంగతి మనకి గుర్తు లేదు. జాంబవంతుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ శాపం పోయింది. అలానే హనుమంతుడు కాళ్ళలో శని ఉంటుంది. ఈ పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతుంటాడు. హనుమంతుడు కాళ్ళలో శని లేదు, ఈ కళ్ళలో శని ఉంది. అందుకని ఇక్కడ కనబడుతుంది. కొంతమంది అంటారు హనుమంతుడు పాదాలు పట్టుకోవద్దు, శని అంటుకుంటుందంట. వాడు నోట్లో శని, వాడి కంట్లో శని. అంత భక్తుడి కాళ్ళు పట్టకుండా నువ్వు దరిద్రాన్ని పట్టుకుంటావు పోయి. అలాంటి వాడికే శని పడుతుంది. హనుమంతుడు కాళ్ళు పట్టుకుంటే శని అంట. వెంకటేశ్వర స్వామి కింద నుంచి నడవద్దంట. అంటే పైనుంచి నడుస్తారండి వెంకటేశ్వర స్వామి. బుద్ధి లేని మొహాలన్నీ బయలుదేరాయి చెప్పడానికి. ముఖారవిందం పాదారవిందం అంటారు. అమ్మవారికి ముఖారవిందం, అయ్యవారికి పాదారవిందం. అవునా? ఇలా చెప్తాం. చెప్పినప్పుడు ఆ పాదాల్లోంచి తేజస్సు. గురువుకి కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకోవడం, నెత్తికేసి పెట్టి దండం పెడతారా? నెత్తికేసి దండం పెడతారా గురువు గారికి పాదాలకే? మరి పాదాలు శని ఉందని ఎందుకు చెప్తున్నారు? రాంగ్ కదా. ఏ దేవతామూర్తికి కాళ్ళలో శని ఉండదు. శనికి ఒక్కడికే కాళ్ళలో శని ఉంటుంది. అది శని కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుంటే శని వస్తుంది. ఇలాంటివి ఫాలో. శనిదేవుడి దగ్గరికి వెళ్తే, శనిదేవుడు అనొద్దు, శనీశ్వరుడి దగ్గరికి వెళ్తే కాళ్ళు ఎందుకు కనుక్కోమంటారంటే ఆయన కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఆ ఇండికేషన్స్ ఉన్నాయనుకో మనలో వచ్చేస్తాడు ఇంటికి. ఆయన ఇంటికి వస్తే ఏం కాదు, కష్టాలు స్టార్ట్ అవుతాయి అంతే. అడుక్కు తినేవాళ్ళ తయారవుతాడు. చెప్పులు ఉండవు, డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అలా శని లక్షణాలు అవి ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు. సెకండ్ టైంలో ఎందుకురా ఉన్నాము బ్రతికి అనిపిస్తుంది సెకండ్ టైం వస్తే. థర్డ్ టైం వచ్చే లోపల అన్నీ ఇస్తాడు. లాస్ట్లో పోతూ ప్రాణం పట్టుకుపోతాడు. శనికి ఆ లక్షణాలు ఉంటాయి. సప్త శనివారం తల్లో అదే వస్తుంది శని కథ. ఆ శనికి ఉండాల్సిన లక్షణం కాళ్ళ యొక్క చీలికలు ఉంటాయి చూసారు. కాళ్ళు పైలు ఉంటాయి, మీకు కాదు, మీవన్నీ లేత కాళ్ళు, పాదాలు. నాలాంటి విషయం మాట్లాడుతున్నాను. ఈ చీలికలనే, ఆ చీలికల యొక్క గ్యాప్లో మట్టి ఉంటుంది, దాన్ని పట్టుకొని కూడా శని వస్తాడు. అది బయట వాళ్ళకి. గురువుకి వేరు. గురువుకు పూజనీయంగా ఉంటాడు శని. అందుకే గురువు పాదాలు పట్టుకుని శని వస్తుంది. మళ్ళీ అటు చెప్పకూడదు. గురు పాదాలు చీలిపోయినాయి, దాని మట్టి ఉంటుంది కాబట్టి శని ఉంటుంది అన్నట్టు తప్పు. అక్కడ పూజనీయం. శని భక్తుడిలా ఉంటాడు. గురు పాదాలు పట్టుకున్న వాడికి శుభమే చేస్తాడు. అర్థమైందా? అలా ఇనుము ఎవడో ఫ్రీగా మెటల్ ఇచ్చానుకో, మీ జీవితం నాశనం చేయడానికి వాడు ఇచ్చాడు. ఇనుము, ఐరన్, అయాన్ అంటారు మీరు. ఐరన్ 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 ఏమండి? ఫార్నర్ అన్నారు అపోలో ఐరన్ అంటారు. నేను ఐరన్ అంటాను. ఇనుము అంటారు. ఎవరైనా నాశనం చేయాలనుకోండి, ఒక ఇనుము ముక్క చేతితో పెట్టి చాలు పడిపోతాడు జీవితం. చాలా టైం పడుతుంది వాడు పైకి రావడానికి. లేదంటే ఒక చెక్క ముక్క వుడెన్ స్కేల్ కొని ఇచ్చారు, అవుట్. ఇలాంటి వస్తువులు ఫ్రీగా తీసుకోవద్దు.
ఎంత డియరెస్ట్ వాడు ఇచ్చినా కూడా నా జీవితం తీసుకొని నేను ఇబ్బంది పడ్డా, అందుకే చెప్తున్నా విత్ ఎక్స్పీరియన్స్. మా డియరెస్ట్ ఫ్రెండే ఇచ్చాడు, వాడి ఇంట్లో కిటికీలు ఖాళీగా ఉన్నాయని నాకు ఇచ్చాడు. నేనేం చేశాను, పిల్లలకి బ్లాంక్గా బంక్ వస్తాయని తీసుకొచ్చాను. నేను డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోవాలి, వద్దు 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 అన్నాడు. అది తీసుకున్న కొన్ని రోజులకే పట్టాను, లైఫ్ దారుణంగా పట్టాను. ఎంబడే కష్టము నాకు ఇవన్నీ, ఎందుకంటే ఒకసారి ఎంత నేర్చుకున్నా కష్టం రావాలని రాస్తుంది అనుకోండి, ఆ టైంకి గుర్తురాదు, ఆ విద్య గుర్తు రాదు. అందుకని ధర్మంగా వెళ్ళిన వాళ్ళకే అమ్మవారు గుర్తు చేస్తుంది. ఆ టైంకి నేను అధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను నాకు తెలియదు, నా కష్టం అయితే వచ్చేసింది. మళ్ళీ అది నా మైండ్కి తట్టి, ఓహో దీనివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పి దాన్ని ఎదురుగా ప్లాట్లో విసిరేసే వరకు ఆ దరిద్రం ఉంది, కష్టం వచ్చింది. అందుకే చెక్క, ఇనుము, సూదులు, నల్ల వస్తువులు కొన్ని ఉంటాయి, అలాంటివి ముట్టుకోకూడదు పొరపాటున, ఇంక్లూడింగ్ జుట్టు మీదిగా ఇంకోళ్ళు, మీ తల మీద ముట్టుకుంటే ప్రాబ్లం, ఇంకోళ్ళు ముట్టుకోవాలి. ఇవన్నీ జాగ్రత్త పడండి. ఇవన్నీ శకున శాస్త్రంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయకూడని పనులు. గోళ్ళు, ఇంకోళ్ళు గోళ్ళు ఇలా తింటుంటారు, ఫుడ్ అన్నం అమ్మ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టినట్టు ఇట్లా తింటారు. ఆ గోళ్ళ మట్టి లోపలికి, ఆ గోళ్ళలోనే దరిద్రం ఉంది. పాపాలు, రోమాలు, నెయిల్స్, వీటిని అంటి పెట్టుకుని ఉంటాయి మన పాపాలు, మంచి కొరికి లోపల పంపించుకుంటున్నాడు, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కష్టం సుఖపడిపోతాం. గోల్డ్ కొరకడం దరిద్రం అన్నారు, అందుకే పట్టుకుంటుంది అక్కడే. గోల్డ్ కొరికి అలవాటు వరకు ఉందా, తీసేయండి. కొంతమంది జుట్టు పిల్లగందుకు తీసి నోట పెట్టుకుంటారు. చూసా ఖాళీగా ఉందని చెప్పి అది తోటకూర కట్టలా తీసుకొని ఇలా తీసుకొని, ఏమది ఇంకేం లేవా తినడానికి, నీ దరిద్రం నువ్వే తినాలా. ఎలా వస్తాయి లక్షణాలు, లంకలో తప్పించుకున్న వాళ్ళకు ఉంటాయి ఆ లక్షణాలు. హనుమంతుడు కొట్టగా మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసావా, పారిపోయిన వాళ్ళు వాడు. సరే, అందరూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు అని చెప్పి వాళ్ళకి టైం ఇద్దాము. పాపం వెతికి రేపటి రోజున దొరుకుతారేమో చూద్దాం. సర్వం శివమామేశ్వర పాదార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.